ఆ! సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి ఖచ్చితమైన ఫలితం ఉంటుందని ఆశిస్తాం కదా. ఒక వెండింగ్ మషీన్లో కాయిన్ వేస్తే మనం అడిగిన స్నాక్ బయటకు రావాలి. కరెక్ట్. లెక్కలు చాలా స్పష్టంగా ఉంటాయి అక్కడ. అవును, ఆ రెండిటికీ మధ్య ఒక తార్కికమైన సంబంధం ఉంటుంది. కానీ మానసిక ప్రపంచంలో లేదా ఆధ్యాత్మిక కోణంలో ఆ లెక్కలు పూర్తిగా తలకిందులవుతాయి. ఎందుకంటే మనం ఒక పని చేస్తాం, కాని దాని ఫలితం మనల్ని ఆనందపెట్టొచ్చు లేదా తీవ్రమైన నిరాశకు గురిచెయ్యొచ్చు. ఖచ్చితంగా. ఇది అందరం ప్రతిరోజు ఫేస్ చేసేదే. రైట్. సరిగ్గా ఈ గందరగోళాన్ని డీకోడ్ చేయడానికే ఏంటంటే ఈరోజు మనం ఒక అద్భుతమైన సమగ్ర పరిశీలన చేయబోతున్నాం. దీనికి ఆధారంగా మనం తీసుకున్నది యూట్యూబ్లోని రాగమాలిక ఛానల్లో ప్రచురించబడిన సంస్కృత శ్లోకాల పాఠ్యం. అదే రమణ మహర్షి రచించిన ఆ ప్రఖ్యాతిగాంచిన ఉపదేశసారం. అంటే ఈ గ్రంథం పేరు వినగానే ఇది ఏదో అడవుల్లోకి వెళ్ళిపోయి సన్యాసం తీసుకోవాలని చెప్పే పాతకాలపు వేదాంతం అని పొరబడే అవకాశం ఉంది. అవును, చాలామందికి మొదటొచ్చే ఆలోచన అదే. కానీ నిజానికి ఇది అత్యంత ఆధునికమైన ఒక సైకలాజికల్ మాన్యువల్ అని చెప్పొచ్చు. అసలు మనిషి మనస్సు ఎలా పనిచేస్తుంది, ఆలోచనలు ఎక్కడి నుండి పుడతాయి, వాటన్నిటి నుండొచ్చే ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది చాలా సైంటిఫిక్ పద్ధతిలో విశ్లేషిస్తుందిది. వావ్! అయితే దీన్ని డైరెక్ట్గా మన దైనందిన జీవితానికే అప్లై చేసుకోవచ్చన్నమాట. 100%. అసలు ఈ గ్రంథం ప్రారంభమే మనందరం రోజూ ఎదుర్కొనే అతిపెద్ద సమస్యతో మొదలవుతుంది. అదే కర్మ లేదా పనులు చేయటం. మనం ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా. అవును, గ్యాప్ లేకుండా చేస్తూనే ఉంటాం. అయితే ఈ పత్రాల్లో ఒక శక్తివంతమైన వాక్యం కనిపించింది నాకు. కర్తురాజ్ఞయా ప్రాప్య ఫలం అని. అంటే మనం ఒక పని చెయ్యగలం, కాని దాని ఫలితం దేవుని ఆజ్ఞ లేదా ఒక ఉన్నతమైన విశ్వనియమం ద్వారా వస్తుంది అని. రైట్. అంతేకాదు, కర్మ అనేది జడమని ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. జడమంటే ప్రాణం లేనిది, స్వయం ఆలోచనాశక్తి లేనిది గదా. నా డౌటేంటంటే ప్రాణం లేని ఒక పని మనల్ని ఎలా అంత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది? ఇక్కడే మనం చాలా సూక్ష్మమైన విషయాన్ని గమనించాలి. మనం చేసే పనికి దానంతట దానికి ఏ ఉద్దేశ్యమూ ఉండదు కదా. అవును. ఆ పని వెనుక ఉన్న మన ఆలోచనే దానికి శక్తినిస్తుంది. కర్మ జడం కాబట్టి అది మనకు ఎప్పటికీ శాశ్వతమైన ఆనందాన్నివ్వలేదు. అందుకే ఈ గ్రంథం ఈ కర్మల వలయాన్ని మహోదధి పతన కారణం అని వర్ణించింది. ఓహో, మహోదధి పతన కారణం అంటే? అంటే కర్మలనే మహాసముద్రంలో పడిపోవడానికి ఇది కారణమవుతుంది అనర్థం. ఈ సముద్రంలో ఏంటంటే ఒక అల తర్వాత ఇంకో అల వస్తూనే ఉంటుంది. దానికస్సలు ముగింపే ఉండదు. ఈ సముద్రం పోలిక వింటుంటే నాకు మన మోడర్న్ లైఫ్లోని ఒక ట్రెడ్మిల్ గుర్తొస్తుంది. ట్రెడ్మిల్ చాలా మంచి పోలికది. అవునండి, ఎందుకంటే మనం రోజంతా ఆ ట్రెడ్మిల్ మీద పరుగొడుతూనే ఉంటాం కదా. ఆఫీస్ టార్గెట్స్ అని, ఈఎంఐలని, ప్రమోషన్లని, ఇలా చెమటలు కక్కుతూ పరుగొడుతూనే ఉంటాం. కాని తీరా చూస్తే ఎక్కడికి చేరము. ఎగ్జాక్ట్లీ. ఒక టార్గెట్ అవ్వగానే వెంటనే ఇంకో టార్గెట్ వస్తుంది. అయితే ఇక్కడొక సహజమైన భయం పుడుతుంది. పనులు చేయడం వల్ల మనం ఈ అనంతమైన ట్రెడ్మిల్ మీద పడిపోతాము అంటే అసలు పనులు చేయడం పూర్తిగా ఆపేయాలా, అంతా వదిలేసి మౌనంగా కూర్చోవాలా అని. ఇది చాలా కామన్గా వచ్చే సందేహమే. కాని పనులు ఆపేయడమనేది ఒక భ్రమ మాత్రమే. అసలు మనం శ్వాస పీల్చడం, ఆహారం తినడం ఇవన్నీ కూడా ఒక కర్మే గదా. అవును, అవన్నీ చేయకుండైతే ఉండలేము. కరెక్ట్. కాబట్టి పనులను ఆపమని రమణ మహర్షి ఎక్కడా చెప్పలేదు. అసలు మ్యాజిక్ అంతా ఆ పనులను ఎలా చెయ్యాలి అనే దృష్టికోణాన్ని మార్చడంలోనే ఉంది. ఓకే. ఇక్కడే గ్రంథం ఈశ్వరార్పితం అనే విధానాన్ని ముందుకు తీసుకొస్తుంది. ప్రతి పనిని ఒక ఉన్నత శక్తికి అర్పించడం అనే ఆ చిన్న మానసిక మార్పు ఆ ట్రెడ్మిల్ అనుభవాన్నే పూర్తిగా మార్చేస్తుందన్నమాట. ఇది వినడానికి చాలా బావుంది, కానీ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు నేను నా ఆఫీస్లో ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. దాన్ని ఉన్నత శక్తికి అర్పించడం అంటే అసలేమిటి, ఎలా చెయ్యాలి? అద్భుతమైన ఉదాహరణ. ఇప్పుడు మీరు ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు దీనివల్ల నాకు ఖచ్చితంగా ప్రమోషన్ రావాలి, నా బాస్ నన్ను మెచ్చుకోవాలి అనే ఒక తీవ్రమైన ఆపేక్షతో, భయంతో చేశారనుకోండి. అవును, సాధారణంగా అలానే చేస్తాం. అలా చేస్తే ఆ పని మిమ్మల్ని బంధిస్తుంది. రిజల్ట్ కాస్త తేడా వస్తే తీవ్రమైన డిప్రెషన్ వస్తుంది. అలా కాకుండా ఈ పని నా బాధ్యత, నేను నా శాయశక్తుల అత్యుత్తమంగా చేస్తాను, ఫలితం ఆ విశ్వం చేతిలో ఉంది
అని ఒక ఉన్నతమైన భావనతో చేశారనుకోండి. అంటే ఈశ్వరార్పితంగా చేస్తే. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీలో ఆ భయం పోతుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చే అహంకారం తగ్గుతుంది. ఆ విధంగా బంధకారణమైన అదే పని మనస్సులోని స్వార్థాన్ని తొలగించే చిత్తశోధకమవుతుంది. అంటే మనస్సును శుభ్రపరిచేది అన్నమాట. వావ్! చిత్తశోధకం. అవును. ఆ శుభ్రపడిన మనస్సే మెల్లగా ముక్తి సాధకం లేదా విముక్తికి మార్గంగా మారుతుంది. అంటే ట్రెడ్మిల్ మీద పరుగెత్తడం ఆపము, కానీ ఎందుకు పరిగెత్తుతున్నామో, ఏ లక్ష్యంతో పరిగెత్తుతున్నామో అనే ఆ ఇంటెన్షన్ మారుతుంది. బరువు తగ్గాలనే ఒక ప్రశాంతమైన లక్ష్యంతో పరిగెత్తితే అది వ్యాయామం అవుతుంది. కరెక్ట్. అదే నేను పక్కవాణ్ణి లేదా ఎవరినో ఓడించాలనే కసితో పరిగెత్తితే అది గుండెపోటుకు దారితీస్తుందన్నమాట. అద్భుతంగా చెప్పారు. ఇదే అసలైన తేడా. చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే మనసు కొంచెం శుభ్రపడింది అనుకుందాం ఈ పనివల్ల. తర్వాతేమిటి? ఆ శుభ్రపడిన మనస్సుతో ఏకాగ్రతను ఎలా సాధించాలి? ఒకసారి పనులను ఇలా నిష్కామంగా, అంటే ఆ ఫలితాపేక్ష లేకుండా చేయడం అలవాటయ్యాక మనస్సు తనంతట తానే అంతర్ముఖం అవడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. ఇక్కడ మూలగ్రంథం ఆరాధన లేదా ధ్యానంలో ఉండే వివిధ స్థాయిలను చాలా శాస్త్రీయంగా వివరించింది. కాయ వాంగ్మన అని చెప్పారు. కాయ వాంగ్మన అంటే? కాయ అంటే శరీరం, వాక్ అంటే మాట, మనః అంటే మనస్సు. ఈ మూడింటితో చేసే ఆరాధనలో ఒకదానికంటే ఒకటి ఉన్నతమైనదని చెప్తోంది గ్రంథం. అవును. ఈ గ్రంథంలో జపం లేదా ఆరాధన ఎలా చెయ్యాలి అనే దానిపై నాకు చాలా ఆసక్తికరమైన క్రమం ఒకటి కనిపించింది. అందరికీ వినబడేలా బిగ్గరగా చదవడం కన్నా, అంటే ఉచ్చస్థితి కన్నా, పెదవులు మాత్రమే కదులుతూ గుసగుసగా చదవడం, మంద అంటారు కదా, అది ఉత్తమము అని చెప్పారు. రైట్, మందజపం. మళ్ళీ దానికన్నా అసలు పెదవులు కూడా కదలకుండా పూర్తిగా మనస్సులో చదవడం, చిత్తజం, అత్యుత్తమమని స్పష్టం చేశారు. ఎందుకలా? బయటకు గట్టిగా పాడుతూ భక్తిని చాటుకోవడంలో తప్పేముందసలు? అందులో తప్పేమీ లేదండి. కానీ మన శక్తి వృధా అవుతోంది అంతే. చూడండి, మనం బయట ప్రపంచంలో శబ్దం చేయడం చాలా సులభం. నలుగురూ ఉంటున్నారు కాబట్టి మనస్సుకు ఆటోమేటిక్గా ఒక బాహ్యమైన ఉద్దీపన దొరుకుతుంది. అవును, అదొక పర్ఫార్మెన్స్ లాగా అయిపోతుంది. కరెక్ట్. కానీ శబ్దం చేయకుండా కేవలం మనస్సు లోపల మాత్రమే ఒక మంత్రాన్ని లేదా ఒక ఆలోచనను నిలబెట్టడం చాలా కష్టం. దానికి అత్యంత లోతైన ఏకాగ్రత అవసరమవుతుంది. రైట్, ఊరికే డైవర్ట్ అయిపోతుంటుంది. ఎగ్జాక్ట్లీ. బాహ్య ప్రపంచం నుండి మనం లోపలికి వెళ్లే కొద్దీ ఆలోచనల సాంద్రత పెరుగుతుంది. అందుకే ఈ మానసిక జపం అనేది ధ్యానానికి ఒక బలమైన పునాది వేస్తుంది. ఇక్కడే ఈ గ్రంథంలోని శ్లోకాలలో వాడిన ఒక నిర్దిష్టమైన పోలిక నిజంగా నన్ను అద్భుతంగా ఆకట్టుకుంది. ఆజధారయా శ్రోతసా సమం అని ధ్యానాన్ని వర్ణించారు. అవును, ఆజ్యధార చాలా ఫేమస్ అనాలజీ ఇది. ఆజధార అంటే నెయ్యిధార కదా. ఇది ఎందుకు అంత ప్రత్యేకమని ఆలోచిస్తే, సాధారణంగా నీళ్లను పైనుండి కిందకు పోస్తే అది ఏకధాటిగా పడదు, చుక్కలు చుక్కలుగా పడుతుంది. మధ్యలో గాలి వల్ల ఆ ధార విడిపోతుంది. కింద పడగానే మళ్ళీ ఒక శబ్దం వస్తుంది కదా. కరెక్ట్, నీరెప్పుడూ స్ప్లిట్ అవుతుంది. కాని నెయ్యిని పైనుండి కిందకు పోస్తే అదెక్కడా తెగిపోకుండా, ఎలాంటి శబ్దం లేకుండా చాలా స్మూత్గా ఒక నిరంతరమైన ధారలా పడుతుంది. ధ్యానమనేది ఇలా ఆటంకం లేకుండా పడే నెయ్యిధారలా ఉండాలి అని రమణులు చెప్తున్నారు. భలే పట్టుకున్నారు. మనస్సు ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకు దూకడమనేది నీటి చుక్కల్లాంటిది. కాని ఒకే లక్ష్యం వైపు మన ఆలోచనలు నిరంతరాయంగా ప్రవహించడమే ఆ నెయ్యిధార. వావ్, వినడానికి ఎంతో ప్రశాంతంగా ఉంది. అవును. అయితే ఈ ధార అసలు దేనివైపు ప్రవహించాలి అనేదానిపై కూడా ఈ పత్రాల్లో ఒక బలమైన స్టేట్మెంట్ ఉంది. భేదభావనాత్ సోహం మిథ్యసౌ భావనా అని. సోహం, అవును, చూశాను నేనది. అంటే భగవంతుడు వేరు, నేను వేరు అనే ఒక భేదభావన కంటే సోహం అంటే అదే నేను లేదా ఆ పరమాత్మ ఈ జీవాత్మ ఒక్కటే అనే ఆ అద్వైత భావన అత్యంత పవిత్రమైనది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్క నిమిషమాగండి, ఇక్కడొక పెద్ద చిక్కుముడి ఉంది. సోహం అంటే నేనే భగవంతుణ్ణి అనడం వినడానికి చాలా బావుంది. కానీ మన మోడర్న్ సొసైటీ కోణంలో చూస్తే ఇది అత్యంత భయంకరమైన అహంకారంగా అనిపించదా? ఇది చాలా మందికొచ్చే డౌటే. అవును కదా. నాకన్నీ తెలుసు, నేనే దేవుణ్ణి అని విర్రవీగే అవకాశముంది. మరి దీన్ని అత్యున్నత ఆరాధనగా ఎలా ఒప్పుకుంటారు? మీరు అడిగిన ప్రశ్న చాలా సహేతుకమైనది.
ఒక ఆధునిక మైండ్సెట్తో చూస్తే అది ఖచ్చితంగా అహంకారమే. కాని ఇక్కడ ఉద్దేశం మన ఈగోని పెంచుకోవడం కాదు, ఆ ఈగోని పూర్తిగా కరిగించేయడం. ఈగోని కరిగించడమంటే? ఉదాహరణకు, సముద్రంలో ఒక నీటిబొట్టు పడిందనుకోండి, అది నేనే సముద్రాన్ని అని అహంకారంతో ప్రకటించుకోదు. అది తన సొంత ఉనికిని కోల్పోయి ఆ సముద్రంతో ఏకమైపోతుంది. ఓహో, అంటే సెపరేషన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సోహం అంటే నా వ్యక్తిగత ఇష్టాలు, నా అయిష్టాలు, కోపాలు, భయాలు ఉన్నా ఈ చిన్న నేను ముఖ్యం కాదు. ఆ అనంతమైన విశ్వచైతన్యంలో నేనొక భాగం మాత్రమే అని రియలైజ్ అవ్వడం. అది అహంకారం అస్సలు కాదు, అది అత్యున్నతమైన వినయం. అద్భుతమైన వివరణండి. ఆ నీటిబొట్టు సముద్రంలో కలవడమనే ఉపమానంతో ఆ అహంకారమనే సందేహం పూర్తిగా పోయింది. అవును, అది అర్థమైతే అంతా క్లియర్ అవుతుంది. కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనస్సును ఆ నెయ్యి ధారలా నిరంతరంగా ఉంచడం బహుశా ప్రపంచంలోనే అతి కష్టమైన పనేమో. మనస్సు ఎప్పుడూ ఒక కోతిలాంటిది గదా. ఖచ్చితంగా ఒకచోట ఆగదు. రేపు ఏం తినాలి, ఆఫీస్లో ఎవరితో మాట్లాడాలి, గతంలో ఎవరేమన్నారు, ఇలా ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు గెంతుతూనే ఉంటుంది. మరి ఈ పిచ్చి మనసును అదుపు చేయడం ఎలా? దానికి ఏదైనా టెక్నిక్ ఉందా ఇందులో? ఖచ్చితంగా ఉంది. మనస్సును డైరెక్ట్గా కంట్రోల్ చేయడం అసాధ్యం కాబట్టి ఈ గ్రంథం ఒక అద్భుతమైన బైపాస్ రూట్ని చూపించింది. అదే వాయురోధనాత్ లీయతే మన. వాయురోధనాత్ అంటే శ్వాసను కంట్రోల్ చేయడమా? అవును, వాయువును లేదా శ్వాసను నియంత్రించడం ద్వారా మనస్సు లీనమవుతుంది అని అర్థం దానికి. శ్వాసకు మనసుకు సంబంధమేమిటి అసలు? శ్వాస అనేది మన ఊపిరితిత్తులు చేసే ఒక ఫిజికల్ పని, భౌతికమైన చర్య కదా. మనస్సు అనేది మెదళ్ళలో జరిగే ఒక ఆలోచనా ప్రక్రియ. ఒక భౌతిక చర్య ద్వారా మనస్సును ఎలా కంట్రోల్ చేయగలం? దీని వెనుక పక్కా సైన్స్ ఉంది. మీరెప్పుడైనా బాగా భయపడినప్పుడు లేదా విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు మీ శ్వాసను గమనించారా? గమనించాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కరెక్ట్. అది చాలా వేగంగా, అసమానంగా ఉంటుంది. అదే మీరు చాలా ప్రశాంతంగా, ఉదాహరణకు ఒక సముద్రపు ఒడ్డున రిలాక్స్ అవుతున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుంది? చాలా నెమ్మదిగా, ఒక లయబద్ధంగా ఉంటుంది. అవును, చాలా డీప్గా తీసుకుంటాం మనం. అంటే మన భావోద్వేగాలకు, మన శ్వాసకు డైరెక్ట్ వైరింగ్ ఉందన్నమాట. గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రాణమంటే శ్వాస మరియు మనస్సు, ఈ రెండూ ఒకే మూల నుండి పుట్టిన రెండు కొమ్మలు. ఓకే, రెండు కొమ్మలు. అవును. ఒక కొమ్మను పట్టుకుని మనం కిందికి లాగితే ఆటోమేటిక్గా ఆ రెండో కొమ్మ దానంతటా అదే కిందికి వంగుతుంది కదా. వావ్, ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. అందుకే మూలగ్రంథమిచ్చిన ఇంకొక ఉపమానం దీన్ని మరింత స్పష్టం చేస్తుందనుకుంటా. జాలపక్షివత్ అని రాశారు. అవును, జాలపక్షివత్ అంటే వలలో చిక్కుకున్న పక్షినాగా అని కదా. కంటికి కనిపించని మనస్సు అనే పక్షిని పట్టుకోవడం మనవల్ల కాదు. అందుకే ఆ శ్వాస అనే కంటికి కనిపించే భౌతికమైన వలను విసిరి ఆ పక్షిని అదుపులోకి తెస్తున్నామన్నమాట. సరిగ్గా చెప్పారు. అయితే శ్వాస ద్వారా మనస్సును అదుపు చేసే ఈ ప్రక్రియలో అత్యంత ప్రమాదకరమైన ఒక ట్రాప్ ఉంది. ట్రాపా? ఏంటది? దీన్ని దాటకపోతే మొత్తం మనం చేసిన సాధనంతా వృధా అవుతుంది. మూలగ్రంథం రెండు స్థితుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా క్లియర్గా వివరిస్తుంది. ఒకటి లయం, మరొకటి వినాశం. లయం, వినాశం ఏంటి? రెండు మనస్సు ఆగిపోవడమే కదా. తేడా ఏమిటి? నేను శ్వాసమీద ధ్యాస పెట్టి రిలాక్స్ అయ్యాను, ఆలోచనలు ఆగిపోయాయి. అదే కదా మనకు కావలసింది. అక్కడే ఉంది అసలు కిటుకు. లయం అంటే కేవలం తాత్కాలిక విరామం మాత్రమే. దీన్ని మన మోడర్న్ లైఫ్ కన్వయిస్తే, మనకు ఆఫీస్లో విపరీతమైన స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఏముంది, వీకెండ్ రాగానే ఒక వెబ్ సిరీస్ పెట్టుకుని బింజ్ వాచ్ చేస్తాం, లేదా ఫోన్ చూసుకుంటూ పడుకుంటాం. కరెక్ట్. ఆ సమయంలో మనసుకు ఆఫీస్ గోల, ఆ స్ట్రెస్ ఉండదు. అది లయమనమాట. కాని సోమవారం ఉదయం లేవగానేమవుతుంది? మళ్ళీ అదే స్ట్రెస్, అవే భయాలు మీద పడతాయి గదా. అవును, మళ్ళీ ఆ సైకిల్ స్టార్ట్ అవుతుంది. గ్రంథం అదే చెబుతోంది. లయగతం పునర్భవతి అంటే లయమైన మనస్సు మళ్ళీ తిరిగి తన పాత బుద్ధులతోనే పుడుతుంది. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఓకే, నాకు క్లియర్గా అర్థమైంది. అంటే లయం అనేది మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ని జస్ట్ స్లీప్ మోడ్లో పెట్టడం లాంటిది. ఎక్సలెంట్ కంపారిజన్. స్క్రీన్ నల్లగా ఉంటుంది కానీ లోపల యాప్స్ అన్నీ రన్ అవుతూనే ఉంటాయి, బ్యాటరీ ఖర్చవుతూనే ఉంటుంది. మరి ఈ వినాశం అంటే ఏమిటి? వినాశం అనేది ఏంటంటే ఆ ఫోన్ని పూర్తిగా పవర్ ఆఫ్ చేసి అనవసరమైన యాప్స్ని డిలీట్ చేయడం లాంటిది. వినాశనం చెందిన మనస్సు లేదా నష్టమానసో అంటారు దీన్ని.
ఈ మనస్సు మళ్ళీ ఆ పాత భయాలతో ఈగోతో ఇరిగి పుట్టదు. ఓహో, అప్పుడే మనిషి నిజమైన యోగి అవుతాడు అని గ్రంథం చాలా ఖచ్చితంగా చెబుతోంది. ఇక్కడ మీరు మళ్ళీ ఒక భయంకరమైన పదం వాడారు. మనస్సును వినాశనం చేయడం అంటే నాశనం చేయడం కదా. నా డౌటేంటంటే, నా మనస్సు పూర్తిగా నాశనమైపోతే నా పరిస్థితి ఏమిటి? అంటే ఏ రకంగా? కనీసం నాకు ఆకలి వేస్తుందని లేదా రోడ్డు మీద నడుస్తుంటే వాహనాలు వస్తున్నాయని నాకెలా తెలుస్తుంది? మనస్సును చంపేసుకుంటే ఒక రాయిలా, ఏ ఫీలింగ్స్ లేని ఒక జాంబీలా మారిపోతామా అని. ఈ అనుమానం రావటం చాలా సహజం. ఆధ్యాత్మికతను చాలామంది ఇలాగే అపార్థం చేసుకుంటారు. చూడండి, మనస్సును నాశనం చేయడమంటే మీ మెదడును స్తంభింపజేయడం కాదు, మీ వివేకాన్ని చంపడం అసలే కాదు. మరి సమాజంలో బ్రతకడానికి లాజికల్గా ఆలోచించడం అవసరమే. ఇక్కడ రమణ మహర్షి నాశనం చేయమంటున్న మనస్సేంటంటే, నిరంతరం మిమ్మల్ని వేధించే ఆ అనవసరమైన గతం గురించిన బాధలు, భవిష్యత్తు గురించిన కల్పిత భయాలు, నన్ను ఎవరు గుర్తించడం లేదు అనే అహంకారం. అనవసరమైన ఆలోచనలు. అవును, ఈ ఎమోషనల్ చెత్తను నాశనం చేయమంటున్నారు. అప్పుడు ఆ దుమ్ము తుడిచేయబడిన అద్దంలాగా స్వచ్ఛమైన ఎరుక అంటే అవేర్నెస్ మిగులుతుంది. అప్పుడు మీ పనులు మీరు మరింత అద్భుతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయగలుగుతారు. అద్భుతం. అద్దం మీద దుమ్ము తుడిచేస్తే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది అనే ఉదాహరణతో ఆ జాంబీ భయం పూర్తిగా పోయింది నాకు. అయితే ఇదంతా బాగానే ఉంది కాని అసలీ అనవసరమైన ఆలోచనలకు భయాలకు మూలమెక్కడుంది? రైట్, కరెక్ట్ పాయింట్కొచ్చారు. ఈ సమగ్ర పరిశీలనలో మనం దాదాపు ముగింపు దశకొస్తున్నాం. గ్రంథం సూటిగా మనల్నడిగే ప్రశ్న చూస్తే మానసం తు కిం అని ఉంది. అంటే అసలు మనసు అంటే ఏమిటి అని. చూడండి, మనసు అనేది గుండె లేదా కిడ్నీలలాగా ఒక భౌతికమైన అవయవం కాదు కదా. డాక్టర్లు ఆపరేషన్ చేసి ఇదిగో ఇదే మనసు అని మనకు చూపించలేరు. అవును, అది కనిపించనిది. రమణ మహర్షి విశ్లేషణ ప్రకారం మనసు అనేది కేవలం ఆలోచనల సమూహం మాత్రమే. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన, ఈ ప్రవాహమే మనస్సు. దీన్ని నేను అర్థం చేసుకోవడానికి ఒక మోడర్న్ ఉదాహరణ తీసుకుంటాను. మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి. నిజానికి అందులో కదిలే బొమ్మలేవీ లేవు కదా. అవును. లక్షలాది చిన్న చిన్న పిక్సెల్స్ చాలా వేగంగా వెలుగుతూ ఆరుతూ ఉంటాయి. ఆ వేగానికి మన కళ్ళు మోసపోయి అక్కడొక కంటిన్యూవస్ బొమ్ముందని భ్రమపడతాయి. కరెక్టు. ఆలోచనలు కూడా అంతే వేగంగా మన బుర్రల్లో మెరుస్తూ ఉండటం వల్లే ఇదే నా మనసు, ఇదే నేను అనే ఒక భ్రమ లేదా ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది కదా. ఎంత అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఖచ్చితంగా అంతేనండి. ఆ పిక్సెల్స్ లాంటి ఆలోచనలన్నింటికీ కేంద్ర బిందువు ఒకటుంటుంది, లేదా అన్నింటికంటే మొదటి ఆలోచన ఒకటుంటుంది. అదే నేను లేదా అహం అనే భావన. ఆ నేను చుట్టూనే మీ భయాలు, కోరికలు అన్నీ అల్లుకునుంటాయి. అవును, నా ఇల్లు, నా ఉద్యోగం, నా కష్టం, నా ఆనందం ఇవన్నీ ఆ నేన్నుంచే పుడుతున్నాయి కదా. మరి నేను అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి మనం? దానికి రమణులు సూచించిన అత్యంత శక్తివంతమైన అస్త్రం నిజ విచారణ. విచారణ అంటే ఒక రకంగా ఇన్వెస్టిగేషన్. ఈ నేను అనేది అసలు ఎక్కడ్నుంచొస్తుందో రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఓహో, అంటే ఇదొక ఉల్లిపాయ పొరలు ఒలవడం లాంటి ప్రక్రియ అనిపిసుకోవచ్చా? చెప్పొచ్చు. ఎలా అంటే, కేవలం భౌతికమైన జడ పదార్థాలు అని ఒక పొర తీసేస్తాను. సరిగ్గా చెప్పారు. ఆ తర్వాత నా కళ్ళు, నా చెవులు, నా ఇంద్రియాలు నేను కాదు, అవి కేవలం ఈ లోకాన్ని చూసే కెమెరాలు మాత్రమే అని ఇంకో పొర తీసేస్తారు. ఆ తర్వాత మరింత లోపలికి వెళ్ళి నాకొచ్చే కోపం, నాకున్న గర్వం, నా బాధ ఇవేవీ శాశ్వతం కాదు కదా, కాబట్టి అవి కూడా అసలైన నేను కాదు అని ఆ ఎమోషన్స్ పొరను కూడా తీసేస్తాను. రైట్. ఇలా అన్ని పొరలు తీసేస్తూ పోతే చివరకు ఉల్లిపాయలో ఏమీ మిగలదు కదా. అంతా శూన్యమేనా? ఈ విచారణ చివరకు ఒక చీకటి గదిలోకి తీసుకెళ్తుందా మనల్ని? అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉందే. ఉల్లిపాయను ఒలిస్తే చేతిలో ఏమీ మిగలకపోవచ్చు, కాని ఆ నిజ విచారణలో ఆ అహంకారం, ఆ అబద్ధపు నేను అనే పొరలన్నీ నశించిన తర్వాత మిగిలేది శూన్యం కాదు, చీకటి అస్సలు కాదు. మరి ఏంటి? స్వచ్ఛమైన చైతన్యం, ఏ కల్తీలేని ఒక ఉనికి. గ్రంథం దాన్ని సత్ అని వర్ణించింది. సత్ అంటే సత్యం, ఎప్పటికీ నాశనం కానిది. అదే మన నిజమైన స్వభావం. వావ్! ఆ స్థితిలో ఉన్నప్పుడు అనంతమైన ఆనందం, ఒక పూర్తి ప్రశాంతత వాటంతటా అవే అనుభవంలోకొస్తాయి. దాన్ని సాధించడానికి వేరే కొత్తగా ఏ పనులు చేయనక్కర్లేదు. జస్ట్ ఆ అడ్డుగా ఉన్న పొరలు తీసేస్తే చాలు.
ఇదొక అద్భుతమైన ప్రయాణమండి. ఒక్కసారి మనం ఎక్కడ నుండి మొదలుపెట్టామో, ఎక్కడికి చేరుకున్నామో వెనక్కి తిరిగి చూసుకుందాం. తప్పకుండా. మనం నిత్యం చేసే పనుల ఫలితాల కోసం ప్రాకులాడుతూ ఒక ట్రెడ్మిల్ మీద అలసిపోతున్న స్థితి నుండి మొదలుపెట్టాం. ఆ పనులను ఉన్నత శక్తికి అర్పించడం ద్వారా మనస్సును శుభ్రం చేసుకున్నాం. ఆ తర్వాత జలపాతంలా చెల్లాచెదురయ్యే ఆలోచనలను ఒక నెయ్యిధారలా ఏకాగ్రతలోకి తెచ్చుకున్నాం. కరెక్ట్. ఆ పక్షిని వలతో పట్టుకున్నట్లు శ్వాస ద్వారా మనసును కేవలం లయంగా కాకుండా పూర్తిగా ఆ ఎమోషనల్ చెత్త లేకుండా వినాశనం చేశాం. చివరగా ఉల్లిపాయ పొరల్లా నేనెవరు అని విచారణ చేసి అహంకారాన్ని దాటి మన అసలైన స్వచ్ఛమైన చైతన్యాన్ని, ఆ సత్యమైన సత్ ను చేరుకున్నాం. ఈ మొత్తం ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం బంధాల నుండి పూర్తిగా విముక్తి పొందడమే. దీన్నే బంధముక్తి అంటారు. ఇది జరిగినప్పుడు మనమెక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఆ పరమసుఖం లేదా అత్యున్నత ఆనందం ఇక్కడే ఇప్పుడే సిద్ధిస్తుందని రమణ మహర్షి ఈ పత్రాల ద్వారా స్పష్టం చేస్తున్నారు. అందుకేనేమో ఈ ఉపదేశసారం చివర్లో ఒక అద్భుతమైన గంభీరమైన వాక్యాన్ని పొందుపరిచారు. మహదిదం తపో రమణ వాగీయం. అవును, చాలా బాఫుల్లైనది. అంటే రమణ మహర్షి చెప్పిన ఈ మాటలు కేవలం చదివి వదిలేసే వేదాంతం కాదు, ఇదొక గొప్ప తపస్సులాంటిది అని దీని అర్థం. ఈ మాటల లోతుల్లోకి వెళ్లడమే ఒక పెద్ద సాధన. 100% నిజం. ఈ జ్ఞానాన్ని మనస్సులో నిలుపుకుని మన ప్రతిస్పందనలను ప్రతిక్షణం గమనించుకోవడమే ఈ ఆధునిక జీవితంలో మనం చేయగలిగిన అతిపెద్ద తపస్సు. నిజంగా ఈ సైకలాజికల్ మాన్యువల్ని విశ్లేషించడం ద్వారా మన జీవితాలను, మనం పడుతున్న ఆరాటాన్ని ఒక కొత్త కోణంలో చూసే అవకాశం దొరికింది మనందరికీ. అయితే ఈ సమగ్ర పరిశీలనను ముగించే ముందు వినేవారందరం ఆలోచించాల్సిన, మనల్ని తొలిచివేసే ఒక లోతైన ఆలోచనను ఇక్కడ ఉంచాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా. ఈ గ్రంథం నిస్సందేహంగా చెబుతున్న విషయం ఏమిటంటే, మన అసలు స్వభావం అనేది అత్యంత స్వచ్ఛమైన చైతన్యం, అంతులేని ప్రశాంతత మరియు ఆనందం. అది ఎక్కడో బయటలేదు, మనలోనే, మన ఉనికిలోనే అంతర్లీనంగా ఉంది కదా. అవును. కాని ఆధునిక ప్రపంచం వైపు ఒక్కసారి చూస్తే ప్రతిరోజూ నన్ను నేను మెరుగుపరుచుకోవాలి అనే ఒక అంతులేని రేసులో అందరం పరిగెడుతూనే ఉన్నాం. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త వస్తువులు కొనడం, మరింత గుర్తింపు తెచ్చుకోవడం ద్వారా మనకు లేనిదాన్ని ఏదో సాధించొచ్చు అని ఆరాటపడుతున్నాం. రైట్. మరి మనం ఈ రేసులో పరిగెడుతూ అసలు మనలో లేనిదాన్ని ఎక్కడో బయట వెతుక్కుంటూ సమయం వృధా చేస్తున్నామా, లేక మనలో ఇప్పటికీ సంపూర్ణంగా ఉన్న ఆ స్వచ్ఛమైన చైతన్యంపై కప్పబడిన మన అహంకారం, భయాలు అనే పరదాలను కేవలం తొలగించడంలో విఫలమవుతున్నామా? చాలా డీప్ క్వశ్చన్ ఇది. అవును. అదనంగా చేర్చుకోవడం ముఖ్యమా, లేక అడ్డుగా ఉన్న వాటిని తీసివేయడం ముఖ్యమా? దీని గురించి మనమందరం తీవ్రంగా, లోతుగా అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో ఆసక్తికరమైన సమగ్ర పరిశీలనతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.